హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కాలిపు వీరభద్రుడు విరచిత అంశంగా కీర్తికాయులు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కీర్తికాయులు. ఇక వినండి. సృష్టిలో ఏది శాశ్వతమైంది కాకపోయినా శాశ్వతత్వం ఛాయలను పొందే అవకాశమూ లేకపోలేదు. కీర్తి శరీరంతో ప్రజల నాలుకలపై చిరకాలం జీవించే వారిని కీర్తికాయులు అంటారు. వారు ఏదో ఒక రూపంలో మరొకరికి ఉపయోగపడుతుంటారు. ఆపన్నులకు సేవ చేస్తూ 10 మంది 10 కాలాల పాటు గుర్తుంచుకునే పనులు చేస్తూ చిరస్మరణీయులవుతున్నారు. వారు భౌతికంగా మన మధ్య నుంచి నిష్క్రమించి ఎంతో కాలం కావచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు వారిని స్మరిస్తూనే ఉంటారు. ఈ చిరస్మరణీయతనే కీర్తిగా పేర్కొంటాం. అలా కీర్తి అనే దేహంతోనే జీవిస్తున్న మహనీయులు చాలామంది ఉన్నారు. జాతిపితగా గాంధీని, జాతీయ గీత రచయితగా రవీంద్రనాథ్ ఠాగూర్, లేడీ ఆఫ్ ది ల్యాంప్గా పేరొందిన ఫ్లోరెన్స్ నైటింగేల్, ఇలా ఎందరో తరతరాలుగా ప్రతివారీ జ్ఞాపకాల్లో సజీవులుగానే ఉన్నారు. ఇంకా ప్రజారంజకంగా పాలించిన రాజులు, వైజ్ఞానిక విశేషాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు, చారిత్రక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన రచయితలు, ఇలా ఎందరో కీర్తికాయులయ్యారు. తమ అవసరార్థం ఇతరుల దగ్గరికి వెళ్ళి సాయం అడిగే వ్యక్తిని అర్థి అంటాం. అర్థులకు ఆ వస్తువు లేదా ధనాన్ని పొందే అర్హత, అవసరం ఉన్నాయా లేవా అనే ఆలోచన అయినా మనస్సులోనికి రానియకుండా వారు కోరిన వస్తువును ఇచ్చే వ్యక్తిని దాత అని, ఆ వస్తువు ఇవ్వడాన్ని దానం అని అంటారు. ఇతరుల అవసరాన్ని తీర్చేందుకు ఏమిచ్చినా దాన్ని దానంగానే పిలుస్తారు. అన్నదానం, వస్త్రదానం, వస్తుదానం, ఇలా దానాలు అనేక రకాలు. ఇవే కాకుండా ప్రాణాపాయం నుంచి కాపాడే వారిని ప్రాణదాతలని ప్రశంసిస్తున్నాం. కష్టాల్లో ఉన్నవారి కోసం తమ ధన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారు కీర్తికాయులయ్యారు. తన దగ్గర ఉన్న దాన్ని ఇస్తే అది దానం అనిపించుకోదు. తన దగ్గర లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎలాగైనా సమకూర్చితేనే నిజమైన దాత అనిపించుకుంటాడు. కర్ణుడు అలాంటి దాత. తాను కోరిన వంట చెరుకును దానం ఇస్తానన్న కర్ణుడితో అవసరమైనప్పుడు తీసుకుంటానన్నాడు అర్థి. జోరున వానలు కురుస్తున్న సమయంలో వచ్చి వాటిని ఇమ్మన్నాడు. మరో మార్గం లేక తన భవనాన్ని కూలగొట్టించి అందులోని కలప ఇచ్చాడు కర్ణుడు. అది నిజమైన దానమంటే. అందుకే దాతకు పర్యాయ పదంగా మారాడు. ఈ రోజుల్లో మరొక అడుగు ముందుకేసి రక్తదానం, అవయవదానం లాంటివి చేసి మరొకరి ప్రాణాలను నిలబెట్టి ఆ రూపంలోనూ జీవిస్తున్నారు కొందరు. ఉదాత్తమైన ఆశయాలతో చేసే పనుల ద్వారా మానవుడు కీర్తి శరీరధారి కాగలడు అని గ్రహించాలి. ఇలాంటి గొప్పవారి అడుగుజాడల్లో నడవాలి, జన్మను సార్థకం చేసుకోవాలి అంటూ కాలిపు వీరభద్రుడు విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.